అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. అందరికీ శుభవార్త తెలుపుతూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. 2022 సంవత్సరానికి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగా కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ గారు తెలుగు మెటీరియల్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో 2021-22 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా ఈ పుస్తకము తయారు చేయడం జరిగింది. గ్రూప్ 4 అనేటటువంటి దాంట్లో తెలుగులో జనరల్ తెలుగు అని మనకు ఇవ్వడం జరిగింది. జనరల్ తెలుగు మొదట 25 మార్కులకు, తర్వాత 75 మార్కులకు గాను ఇవ్వడం జరిగింది. 25 మార్కులు మరియు 75 మార్కులు రెండిటికి క్రోడీకరించుకొని దీన్ని తయారు చేయడం జరిగినది. ఇందులో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి ఇందులో క్రోడీకరించడం జరిగింది. చూడండి, ఈ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ను ఒకసారి గమనిస్తే మొదట వర్ణమాల. ఇందులో వర్ణమాలలో వర్ణము అనగా ఏమిటి, అక్షరం అనగా ఏమిటి, అక్షరాలు రకాలు, అచ్చులు, అచ్చులకు గల మరొక పేరు, హల్లులు, హల్లులకు గల మరొక పేరు, ఉభయాక్షరాలు అనగా ఏమిటి, ధ్వని ఉత్పత్తి స్థానాలు ఏమిటేమిటి, స్థానాలు అనగా ఏమిటి, కరణములు అనగా ఏమిటి, ప్రయత్నం అనగా ఏమిటి మొదలైనవన్నీ ఇందులో రచించడం జరిగింది. అంతేకాకుండా పద విభాగం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. విరామ చిహ్నములు, లింగములు, వచనములు, కాలములు, ఔపవిభక్తులు, ధృతము, ధృత ప్రకృతికము, కళలు ఇవన్నీ ఇందులో రచించడం జరిగింది. అంతేకాకుండా వర్ణమాలలో ఇచ్చినటువంటి ఆయా సందర్భాలలో వచ్చినటువంటి ప్రశ్నలు అనగా ప్రీవియస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో. రాబోయేటటువంటి పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మొదలైనటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భాషా భాగాలు, భాషా భాగాలు రకాలు, నామవాచకాలు రకాలు, సర్వనామాలు రకాలు, విశేషణం రకాలు, క్రియలు రకాలు, క్రియా విశేషణాలు, అవ్యయాలు రకాలు, సముచ్చయాలు, ఆశ్చర్యార్థకాలు మరియు విభక్తి ప్రత్యయాలు ఇవన్నీ భాషా భాగాలు అని అంటాం. మామూలుగా ఏముంటుంది, నామవాచకం అని ఉంటుంది. నామవాచకం అనగా పేరును తెలుపునది అంతే మనకు చెప్తూ ఉంటారు. కానీ నామవాచకంలో చాలా రకాలు ఉంటాయి. సంజ్ఞానామవాచకాలు, గుణనామవాచకాలు, క్రియానామవాచకాలు, కృదంతాలు, తద్దితాలు మొదలైనవన్నీ ఈ పుస్తకంలో లిఖించడం జరిగింది. అంతేకాకుండా సర్వనామాలు వాటి రకాలు, విశేషణం వాటి రకాలు, క్రియలు వాటి రకాలు, క్రియా విశేషణాలు అనగా ఏమిటి, అవ్యయం అనగా ఏమిటి, అవ్యయాలు ఎన్ని రకాలు, సముచ్చయం అనగా ఏమిటి, ఆశ్చర్యార్థకాలు అనగా ఏమిటి, విభక్తి ప్రత్యయాలు మరియు వీటికి సంబంధించినటువంటి కారకాలు కూడా మనము ఇందులో రచించడం జరిగింది. అంతేకాకుండా భాషా భాగాల నుండి ఆయా సందర్భాలలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి మొదలైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించడం జరిగింది. ఇంకా తదుపరి చూస్తే వాక్యములు రకాలు ఇందులో ఇవ్వడం జరిగింది. వాక్యములు, సామాన్య వాక్యం అనగా ఏమిటి, సంయుక్త వాక్యం అనగా ఏమిటి, సంశ్లిష్ట వాక్యం అనగా ఏమిటి, సంశ్లిష్ట వాక్యంలో రకాలేమిటి, కర్తరీ వాక్యం అనగా ఏమిటి, కర్మణీ వాక్యం అనగా ఏమిటి, సకర్మక వాక్యం అనగా ఏమిటి, అకర్మక వాక్యం అనగా ఏమిటి, కర్మ ఉన్నటువంటి వాక్యానికి ఏం పేరు, కర్మ లేనటువంటి వాక్యానికి ఏం పేరు, గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి మార్చుట ఎలా, ప్రత్యక్ష వాక్యం అనగా ఏమిటి, పరోక్ష వాక్యం అనగా ఏమిటి, ఇంకా అదనపు వాక్యాలు విద్యార్థక వాక్యము, సామర్థ్యార్థక వాక్యము, తర్వాత అనుమత్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, తద్ధర్మార్థక వాక్యము మొదలైనటువంటి అన్ని వాక్యాలకు సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించడం జరిగింది. అంతేకాకుండా వాక్యములలో ఉన్నటువంటి గత ఆయా ప్రశ్నాపత్రాలలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు మరియు ఏ విధంగా అడగబోతూ ఉంటాడు మొదలైనటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పుస్తకంలో ప్రతి అంశం తర్వాత అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రచించడం జరిగింది. తర్వాత సందులు.
తెలుగు సందులు సంస్కృత సందులను మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. సందులపైన ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు, ఏ విధంగా అడుగుతూ ఉంటాడు మొదలైన అన్ని అంశాలను ఇందులో చర్చించడం జరిగింది. అంతేకాకుండా సమాసములు, అర్థభేదమును బట్టి సమాసము రకాలేమిటి, 6 రకాలుగా అని చెప్పాం. సమాసములన్నీ ఈ పుస్తకంలో రచించడం జరిగింది. సమాసాలపైన ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు, రాబోయేటటువంటి ప్రశ్నాపత్రాల్లో ఏ విధంగా అడగవచ్చు మొదలైనటువంటి అన్ని అంశాలను ఈ పుస్తకంలో రచించడం జరిగింది. అంతేకాకుండా అలంకారాలు, శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు, తర్వాత అలంకారాలపైన ఆయా సందర్భాలలో అడిగినటువంటి ప్రశ్నలు, అసలు అలంకారాలు ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు, 6వ తరగతి, 8వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో ఉన్నటువంటి అలంకారాలు ఏవి మొదలైన అన్ని అంశాలను ఇందులో క్రోడీకరించడం జరిగింది. ఛందస్సు అనగా ఏమిటి, పద్యములు అనగా ఏమిటి, పద్యములో రకాలేమిటి, అసలు ఉత్పలమాల అనగా ఏమిటి, జాతులు అనగా ఏమిటి, ఉపజాతులు అనగా ఏమిటి మొదలైన అన్ని అంశాలను ఈ ఛందస్సు అనేటటువంటి అంశంలో చర్చించడం జరిగింది ఈ పుస్తకంలో. ఛందస్సులో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తుంటాయి, ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఆయా సందర్భాలలో ఎలా అడిగాడు మొదలైన అన్ని అంశాలను చెప్పడం జరిగింది. తర్వాత వొకాబులరీ, దీన్నే మనము పదజాలం అని అంటాం. పదజాలం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, శబ్ద పల్లవాలు, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు ఇవన్నీ పదజాలంలో భాగంగా ఇందులో క్రోడీకరించడం జరిగింది. ఆయా సందర్భాలలో జాతీయాలు ఎలా అడిగాడు, సామెతలు ఎలా అడిగాడు, అసలు శబ్ద పల్లవాలు అనగా ఏమిటి, పొడుపు కథలు ఎలా అడిగాడు, అర్థాలు ఎలా అడిగాడు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ ఈ పుస్తకంలో మనము రచించడం జరిగింది. తదుపరి అర్థవిపరిణామం. అర్థవిపరిణామం అనగా ఏమిటి, అర్థవిపరిణామం పైన పరిశోధన ఎవరు చేశారు, అర్థవిపరిణామంలో మొత్తం 10-11 రకాలు ఉంటాయి. అవన్నీ కూలంకషంగా వివరంగా ఇందులో రచించడం జరిగింది. అంతేకాకుండా అర్థవిపరిణామంపై బిట్లు ఎలా వచ్చాయి అవన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్థాలు, తెలుగు పదాలకు ఇంగ్లీష్ అర్థాలు ఇవ్వడం జరిగింది. ఆయా సందర్భాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ ముఖ్యమైనవన్నీ ఇవ్వడం జరిగింది. వాటికి తెలుగులో అర్థాలు ఇవ్వడం జరిగింది. తర్వాత అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పద్యము తర్వాత దాని కింద ప్రశ్నలు, ఆ పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు ఎలా పెట్టాలి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది. ఆ గద్యాన్ని చదివి ఏ విధంగా ప్రశ్నలకు సమాధానాలు రాయాలో అన్నీ ఇందులో చర్చించడం జరిగింది. తరువాత చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా మేము క్రోడీకరించాము, చాలా సంతోషకరంగా చెప్తున్నామండి. నూతనంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు వెలువడినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి పాఠం వైజ్గా, లెసన్ వైజ్గా వ్యాకరణం మొత్తం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రతి లెసన్లో ప్రతి అర్థము, పర్యాయపదము, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు, అలంకారాలు ప్రతి లెసన్ వైజ్గా లెసన్ పేరుతో సహా ఇచ్చి ఆ లెసన్లో ఏమేమి ఉన్నాయి, అర్థాలు ఏమున్నాయి, పర్యాయపదాలు ఏమున్నాయి, వ్యుత్పత్తి అర్థాలు ఏమున్నాయి, సందులు ఏమున్నాయి, సమాసాలు ఏమున్నాయి అని 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్ని పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను మరలా ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఏ అంశం కూడా మిస్ కాకుండా ఉండడం కోసం నూతన పాఠ్యపుస్తకాలు అనగా 7వ తరగతి 2 సెమినార్లుగా ఇచ్చారు. సెమ్ 1, సెమ్ 2, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఈ 2 సెమిస్టర్లలో ఉన్నటువంటి లెసన్స్ కూడా ఇప్పుడు ఈ పుస్తకంలో వ్యాకరణాంశాలను రచించడం జరిగింది. కాబట్టి ఇది 25 మార్కులతో పాటు 75 మార్కులకు కూడా చాలా మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 100కి 99% బిట్లు అన్నీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ వారు విడుదల చేసినటువంటి పుస్తకం నుండి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులారా
అందరూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ వారి ఆధ్వర్యంలో విజయం సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.